Hello everyone, welcome to Analytic Tutor. My name is Jatin, a certified analytic assistant. ఈ వీడియోలో ఏంటంటే పారామెడికల్లో బీఎస్సీ అండ్ డిప్లొమా వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, సో నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏముంటుంది, సీట్ అలాట్మెంట్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి పోతామో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో 10+2 అనేది ఉండాలి, సైన్స్ స్ట్రీమ్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నోటిఫికేషన్కి వచ్చేసరికి బీఎస్సీ వాళ్ళకు కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వస్తుంది. ఈ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి మన బీఎస్సీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ డిప్లొమా వాళ్ళకి టీజీపీఎంబీ అంటే తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ నుండి మనకు డిప్లొమా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం సెలెక్షన్ ప్రాసెస్కి వెళ్తే సెలెక్షన్ ప్రాసెస్లో ఈ బీఎస్సీ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మెరిట్ బేసిస్తోని వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తామో ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ బేస్డ్ మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. మెరిట్ బేస్డ్ ఒక మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఆఫ్టర్ దట్ ఆప్షన్స్కి అయితే అలా ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ తర్వాత మనకు సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది. సో వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది. అండ్ సో ఎప్పుడైతే డిప్లొమా సెలెక్షన్కి వచ్చేసరికి డిప్లొమా సెలెక్షన్ మాత్రం ఆఫ్లైన్ అప్లికేషన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్కి వెళ్ళి ఆఫ్లైన్ అప్లికేషన్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం ఆ ఆఫ్లైన్ అప్లికేషన్లో ఇచ్చినప్పుడు మన ఆల్ ఒరిజినల్స్ అనేది జిరాక్స్ చేసి ఒక సెట్ అనేది వాళ్ళకి ఇస్తాం. ఆ జిరాక్స్ సెట్ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం మనకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఎప్పుడైతే సీట్ కన్ఫర్మ్ అవుతుందో అప్పుడు మనకు కాల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్తో మనకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెలెక్షన్ అయిపోయిన తర్వాత కాలేజ్ వాళ్ళు కాల్ చేస్తే మనం వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్మెంట్, మనకు సీట్ అలాట్మెంట్ అనేది బీఎస్సీకి వచ్చేసరికి ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే సీట్ అలాట్ అవుతుందో సీట్ అలాట్ అయిన తర్వాత మనం రిపోర్టింగ్ అనేది కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది విత్ ఆల్ అవర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బీఎస్సీ వాళ్ళకి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిప్లొమా వాళ్ళు మాత్రం ఆఫ్లైన్లో ఫీ పేమెంట్ ఉంటుంది. ఆఫ్లైన్ ఫీ పేమెంట్ అనేది చేయాలి. డీడీ ఆర్ చెక్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దెన్ మనం రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది కాలేజ్లో విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనం వాళ్ళకి సబ్మిట్ చేసి రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు డిప్లొమా. సో ఇది డిప్లొమాకి ఉన్న బీఎస్సీకి ఉన్న డిఫరెన్స్. ఏదైతే దిస్ ఈజ్ అబౌట్ పారామెడికల్ కోర్సెస్ డిప్లొమా అండ్ బీఎస్సీ. సో థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.